రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఎవరైతే బెంగళూరు చెన్నైకి ఫ్లైట్స్ బుక్ చేసుకొని క్యాన్సిల్ అయ్యాయో ఆ ప్యాసింజర్లు ఇప్పుడు రెండు బస్సుల్లో వెళ్ళేగా రెండు ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేసింది. బెంగళూరు వెళ్ళే బస్సు డ్రైవర్ మనతో ఉన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చే బస్సు? నమస్కారం సార్, మియాపూర్ డిపో నుంచి తెచ్చాము. నా పేరు ఎండి యూసుఫ్. మా ఎండి సార్ ఆదేశాల మీద బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వేయడం జరిగింది. రెండు బస్సులే ఉన్నాయి కదా, మరి ఇంకా ఏ చోట్లకి వస్తున్నాయి బస్సులు. ఇంకా విశాఖపట్నం బస్సు వస్తుంది. 10-15 బస్సుల వరకు రెడీగా ఉన్నాయి డిపోలలో. ఇక్కడ పబ్లిక్ వచ్చేస్తే అన్ని బస్సులు రెడీగా వచ్చేస్తాయి. ఫ్లైట్స్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు బెంగళూరు చెన్నైతో పాటు వైజాగ్ ఉంది, విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది. మొత్తం ఎన్ని బస్సులు వస్తున్నాయి ఎయిర్పోర్ట్? 15 బస్సుల వరకు రెడీ చేస్తున్నారు రావడానికి. ఇక్కడ పబ్లిక్ ని బట్టి బస్సులు ప్రిపేర్ అవుతున్నారు. పబ్లిక్ ఈ ఓన్లీ తెలుగు స్టేట్స్ బెంగళూరు చెన్నై కాకుండా మిగతా ప్రాంతాలకు వేరే ముంబై కానీ అటువంటి బస్సులు కూడా అటే వచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ వరకే చెప్పారు మాకు. చెన్నై బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలు చెప్పారు. ఆ ప్యాసింజర్ తీసుకోవడానికి బస్సులు రెడీగా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ తీసుకుంటే ఏమైందంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే వైజాగ్, విజయవాడతో పాటు చెన్నై, బెంగళూరు ఈ రెండు చోట్లకు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ ప్రాంతాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ వాళ్ళ కోసం తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాలకు మొత్తం 15 బస్సులు తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 15 బస్సులు ఇక్కడ నుంచి పోయింది. అయితే రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 37 రైళ్లకు అదనంగా 116 కోచ్లను యాడ్ చేసింది. ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల ప్యాసింజర్లు ఎవరైతే ఇబ్బంది పడతారో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారు క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇబ్బంది పడకుండా రైలు దక్షిణ మధ్య రైల్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 37 రైళ్లకు 116 కోచ్లను కూడా యాడ్ చేసింది. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ఇక్కడ నుంచి ప్యాసింజర్లను తరలించేందుకు 15 బస్సులను తీసుకొస్తుంది. ప్రస్తుతానికి అయితే 2 బస్సులు మనం చూస్తున్నాం, బెంగళూరు, చెన్నై వెళ్ళే బస్సులు. ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వివిధ ప్రాంతాలకు వెళ్ళిన ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం బస్సులు ఏర్పాటు చేసింది. చెన్నైకి వెళ్ళే బస్సు ఒకటి, బెంగళూరు వెళ్ళే బస్సు ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంచింది. అయితే ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన ప్యాసింజర్లు ఎవరైతే ఉన్నారో చాలా గంటలుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఎవరైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారో లేకపోతే చాలా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి రీఫండ్ తీసుకుని ఈ బస్సులో ప్రయాణించేలాగా ఒకటి చెన్నై బస్సు మనం చూస్తున్నాం. చెన్నైకి వెళ్ళే బస్సు ఒకటి, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళే లహరి ఏసీ స్లీపర్ బస్సు ఒకటి, అలాగే బెంగళూరుకు వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ బస్సు ఏసీ బస్సు, అది కూడా బెంగళూరుకు వెళ్ళే ఏసీ బస్సు కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యం మేరకు ఏదైతే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి కానీ లేదా గంటల తరపున ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న ప్యాసింజర్లు ఇండిగో ఫ్లైట్స్ 5 రోజులుగా రద్దవుతున్న సంగతి తెలిసింది. ఈరోజు దేశవ్యాప్తంగా 1000కి పైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి కూడా 69 ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇక్కడికి రావాలి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన 43 ఫ్లైట్లు కానీ ఇక్కడ నుంచి వెళ్లాల్సిన 26 ఫ్లైట్లు కానీ ఇవన్నీ కూడా రద్దయ్యాయి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ ఇతర వివిధ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళే కోసం ఇబ్బందులు పడకుండా ప్యాసింజర్లు ఎవరైతే ఫ్లైట్స్ రద్దు ఇక్కడ వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరుకు వెళ్ళే బస్సు ఇది, బెంగళూరుకు వెళ్ళే బస్సు, ముందర చెన్నై వెళ్ళే బస్సు, ఈ 2 బస్సులు ఏర్పాటు చేసింది. ప్యాసింజర్లు ఎవరైనా కానీ ఇందులో ప్రయాణించవచ్చని కూడా టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ ఈ 2 బస్సులో కూడా ప్యాసింజర్లు వెళ్ళేందుకు వీరుగా, ఎందుకంటే చాలాసేపటి నుంచి ప్యాసింజర్లు వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు కానీ చెన్నై కానీ బస్సులు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్లాల్సిన వాళ్ళకి ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో చాలాసేపటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు, గంటల తరబడి ఎయిర్పోర్ట్లో ఉంటూ అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ 2 బస్సులు ఏసీ బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ప్రయాణికులను తరలించేందుకు వీలుగా వాళ్ళ సౌకర్యం కోసం ఏర్పాటు చేసింది. ఇది కొంతమేర ప్యాసింజర్లకు కొంచెం రిలీఫ్ దక్కే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు, తెల్లవారుజాము నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ బస్సులు కొంత ఏర్పాటు అనేది రిలీఫ్నిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ 2 బస్సుల్లో కూడా ప్యాసింజర్లు జర్నీ చేయవచ్చని చెప్పి కూడా ఈ 2 ఏసీ బస్సుల్ని తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. టీజీఎస్ఆర్టీసీ ప్యాసింజర్లు ఎవరైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన ఉన్నారో ఈ 2 బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. కెమెరామ్యాన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.